హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే కనిపిస్తూ ఉంది. డిఎస్సికి సంబంధించి ఫిబ్రవరి 5 లోపు డిఎస్సికి సంబంధించినటువంటి అనుబంధ నోటిఫికేషన్ వస్తుందని ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా టెట్ పై కూడా సమీక్ష చేస్తున్నామని కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే మనకు గత 5,089 టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్లో మరో 5,000 టీచర్ పోస్టులకు రోస్టర్ కసరత్తు అయితే పూర్తి అయిందని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా 2,000 స్పెషల్ టీచర్ పోస్టులకు కూడా తుది కసరత్తు పూర్తి కావడం అయితే జరిగింది. స్పెషల్ బిఎడ్, స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళు ఈ స్పెషల్ టీచర్ పోస్టులకు కూడా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి నెల 5 లోపు నోటిఫికేషన్ విడుదలకి చర్యలు అయితే చేపడుతున్నారని విద్యాశాఖ కార్యదర్శి గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. టెట్ పై కూడా సమీక్ష చేస్తున్నామని వెల్లడించడం జరిగింది. నేను ఒక విషయం చెప్తూ వస్తున్నా, మీకు టెట్ ఎగ్జామ్ ఉంటుంది అనేది. సో దాని మీద కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. సో మీకు డిఎస్సి నోటిఫికేషన్ ముందు వచ్చినా, టెట్ నోటిఫికేషన్ తర్వాత వచ్చినా, మీకు మాత్రం టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాన్ని మాత్రం ఫిక్స్ అయిపోండి. ఇంకో విషయం ఏంటంటే ఫిబ్రవరి 5 లోపు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఈ మన పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు మే లేదా జూన్, జూలై ఆ టైంలో మీకు డిఎస్సి ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం 10,000 పోస్టులతో అయితే ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే ఉంది. గతంలో ఉన్నటువంటి 5,000 ఇంకో 5,000 అదనంగా కలుపుతారంట. దాంతోపాటు 2,000 స్పెషల్ టీచర్స్, మొత్తం 12,000 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది. మొత్తం కలిపి, పాతది కొత్తవి అన్ని కలిపి. మీకు టెట్ ఎగ్జామ్ ఉంటుందా? టెట్ ఎగ్జామ్ ఉండే అవకాశమే ఉంది. దాదాపుగా 99% టెట్ ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్, అనుబంధ నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చినా వాళ్ళు ఎగ్జామ్ పెట్టే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. పెడితే మే లేదా జూన్లో పెట్టాలి. సో ఆ టైంలో టెట్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది, కండక్ట్ చేసే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి టెట్కి సంబంధించి ఫైల్ కూడా సిద్ధం చేశారు. ఆల్రెడీ అది గవర్నమెంట్కి పంపించి ఉంది. సో దాని మీద కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. సో దాని అన్నిటిని చూసుకొని మనకు ఫిబ్రవరి 1st వీక్లో మనకు అన్ని డీటెయిల్స్గా తెలిసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకైతే డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి 5 లోపు అయితే అనుబంధ నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ ఆఫీస్ నుండి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ నేను మీకు అందిస్తున్నాను. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను. మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అన్ని న్యూస్ని, ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ని, అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన లైవ్ టెస్ట్లు, డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ నేను మీకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, టెట్ నోటిఫికేషన్ వస్తుంది. సో టెట్ నోటిఫికేషన్ 99% వస్తుంది. డిఎస్సి అయితే 100% నోటిఫికేషన్ వస్తుంది. టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉంచండి. ఈ వచ్చే న్యూస్ని పట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది చేయడం మానేయడం కానీ, డిసప్పాయింట్ కావడం కానీ, ఇలాంటివి కావడం వల్ల మన ప్రిపరేషన్లో వెనుకబడిపోయి కాంపిటీషన్లో ఉండకపోవచ్చు. కాబట్టి 10,000 మొత్తం స్పెషల్ డిఎడ్ స్పెషల్ టీచర్స్ కలుపుకొని మొత్తం 12,000 టీచర్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. మొత్తం కలిపేసి మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. అందరూ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ అప్లై చేసిన వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేయని వాళ్ళు మళ్ళీ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. కాబట్టి మీరంతా మంచిగా ప్రిపేర్ కావండి. కానీ సీరియస్గా ఖచ్చితంగా నెక్స్ట్ ఆగస్ట్ కల్లా, మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ కల్లా మీరు మళ్ళీ స్కూళ్ళలో జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ లోపు ఈ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.